హలో గైస్, దిస్ ఇస్ వంశీ. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. డే 6కి అందరికీ వెల్కమ్. తమ్లైన్ డిజైన్ కోర్స్లోని డే 6 అనమాట. డే 6లో ఇంప్రెసివ్ అనే టాపిక్ గురించి మాట్లాడదాం. ఇంప్రెసివ్ అంటే ఏం లేదు, మనం చేసే తమ్లైన్ ఎదుటి వాళ్ళకి ఇంప్రెస్ చేసే విధంగా ఎలా చేయాలి, ఆ మ్యాటర్ ఎలా పెట్టాలి ఇంప్రెసివ్గా. మెయిన్ తమ్లైన్కి క్లిక్ త్రూ రేట్ బాగుంటేనే మన తమ్లైన్ ఇంప్రెసివ్గా ఉన్నట్టు అనమాట. ఆ ఇంప్రెషన్ ఎలా వస్తుంది, ఎలా పెడితే ఇంప్రెషన్ ఎక్కువగా ఉంటుంది అండ్ క్లిక్ త్రూ రేట్ ఎక్కువగా వస్తుంది. క్లిక్ త్రూ రేట్ అంటే ఏం లేదు, ఫర్ సపోజ్ మనం ఒక వైటీ స్టూడియోలోకి వెళ్తే అక్కడ మనకి ఇంప్రెసివ్ క్లిక్ త్రూ రేట్ అని ఉంటుంది అనమాట. మన తమ్లైన్ని ఎంత పర్సెంట్ క్లిక్ చేశారు అనేది, ఆ ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. డే 6లో అయితే ఈ టాపిక్ని నేనైతే కవర్ చేయబోతున్నాను అనమాట. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది టాపిక్. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఒకసారి నేను చూపిస్తాను ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అంటే ఏంటో. ఫర్ సపోజ్ ఒక వీడియో అయితే తీసుకుందాం. సో ఇక్కడ ఒక వీడియో అయితే ఉంది. సో ఈ వీడియోకి ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అనేది 9.4 ఉందన్నమాట. అంటే చాలా ఎక్కువగా ఉంది. మినిమం మీ ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అనేది ఇంచుమించుగా 9 to 15 మధ్యలో ఉంటే ఆ వీడియో ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అనేది చాలా బాగుందని అర్థం. చాలా బాగుందని కాదు, చాలా అట్రాక్టివ్గా ఉందని అర్థం. చాలా బాగుందని అంటే మీరు ఎంత బాగా చేసినా వాళ్ళు క్లిక్ అయితే చేయరు. కాకపోతే ఇక్కడ వచ్చే మ్యాటర్ అండ్ మీరు ఇచ్చే టైటిల్ అండ్ మీరు ఇచ్చే థంబ్లైన్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అనేది ఇగోండి 1.2K చూపిస్తే అందులో 9.4 అయితే ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ వచ్చింది. దీనికి నేను థంబ్లైన్ కూడా పెట్టలేదు. అంటే ఈ ఇంప్రెషన్ అనమాట, ఈ ఇంప్రెషన్ గురించే మాట్లాడదాం ఈరోజు. అండ్ మీరు ఒక థంబ్లైన్ చేశారంటే ఇది డే 5 థంబ్లైన్ అనమాట. డే 5లోని ఈజీ థంబ్లైన్స్ ఎలా చేయాలని చెప్పాను. సో ఎవరు చూడకపోయింటే అక్కడ నుండి చూడండి. ఇక్కడ మనకి నార్మల్గా చూసుకుంటే ఎప్పుడైనా మన ఇంప్రెషన్ ఉండాలంటే మెయిన్గా మనం రాసే లెటర్స్ అనేవి నీట్గా క్లియర్గా కనిపించాలన్నమాట, మొదటి పాయింట్. అండ్ క్లిస్టర్ క్లియర్గా అంటే ఏం లేదు, ఇక్కడ మనకి ప్రతి వర్డ్ కూడా వర్డ్ టు వర్డ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ అనేది నేను వాళ్ళకి కనిపించే విధంగా పెట్టాను. ఫస్ట్ పాయింట్లో ఇదైతే మాట్లాడుకుందాం. లేదు అంటే ఇప్పుడు చూడండి, ఈ కలర్ తీసేసి వేరే కలర్ ఏదైనా పెట్టేశాను అనుకోండి, వాళ్ళకి కనిపించినట్టయితే నేను పెట్టాను అనుకోండి, ఇది చూడండి అసలు ఇదైతే అంతగా మ్యాచ్ అవ్వలేదు. ఇదైతే పెట్టేశాను, దీనికి పెట్టేసిన తర్వాత టెక్స్ట్ అనేది వాళ్ళకి కనిపించదు. అలాంటప్పుడు మీకు ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అనేది రాదనమాట. సో మీరేం చేయాలంటే అంత అట్రాక్టివ్గా చేయగలిస్తేనే మీకు కంపల్సరీ మంచి వ్యూస్ అయితే వస్తాయి. ఒక విషయం, మీరు ఒక థంబ్లైన్ చేశారంటే రెగ్యులర్గా మీరు ఫర్ సపోజ్ ఏదో ఒక మ్యాటర్ అనుకుందాం, ఫర్ సపోజ్ నార్మల్గా పెట్టారనుకోండి, మీరు థంబ్లైన్ కోర్స్ అని పెడుతున్నాను, జస్ట్ థంబ్లైన్ కోర్స్ అని పెట్టాను అనుకోండి. థంబ్లైన్ కోర్స్ అని అంటే ఎవరు క్లిక్ చేసి చూసేంత ఇదైతే ఉండదు. అందుకే నేనేం చేస్తానంటే దీన్ని, అంటే మీరు అలా చెప్పానని మీరు క్లిక్ బైట్స్ అయితే చేయకండి. అంటే వీడియోలో ఒకటి బయట ఒకటి ఉండేట్లాగా చేయకండి. అలా చేస్తే యూట్యూబ్కి అగెన్స్ట్ రూల్స్ అనమాట. సో ఇలా థంబ్లైన్ కోర్స్ అని జస్ట్ పెట్టేసే బదులు 30 డేస్లో థంబ్లైన్ కోర్స్ నేర్పిస్తాను అని పెడితే అదొక రకంగా ఉంటుంది అనమాట. సో మీరు పెట్టే టెక్స్ట్ అనేది ఇంప్రెషన్ ఉండాలన్నమాట. అంటే చూసే వాళ్ళకి కొంచెం ఇష్టపడి క్లిక్ చేయాలి. అలాంటప్పుడు మనకి ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా. సో నిన్న చేసిన ఇమేజ్ని అయితే మనం తీసుకుందాం. సో ఏదో ఒక ఇమేజ్ని, అది ఏదో ఒక థంబ్లైన్ అయితే తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ గోండి, ఇక్కడైతే నాకు థంబ్లైన్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ మనకి చాలా థంబ్లైన్స్ అయితే ఉన్నాయి అండ్ చాలా కూడా బాగా చేసాం. ఇక్కడ ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఒక ట్రైబల్ సంత గురించి అయితే తీసాను. ఇది ఒకటి చేశాను అనమాట. దీన్ని అయితే తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి ఆనందపురం సంత అనేది ఒక వీడియో అయితే చేసాము మన అదర్ ఛానల్లో. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది మనకి ఇక్కడ ఏంటంటే మార్కెట్ మొత్తం ఒకవైపు వచ్చింది, టెక్స్ట్ అంతా ఒకవైపు వచ్చింది, ఒక హైలైట్ అయిందనమాట. అక్కడ టెక్స్ట్ అనేది నీట్గా కనిపించింది. ఇదొక రకమైన ఇంప్రెషన్. అండ్ ఇంకొక ఇంప్రెషన్ చెప్తాను. ఇంప్రెషన్ అనేది ఎలా ఉండాలంటే అది మనం తప్పు చెప్పకూడదు, అది యూట్యూబ్లో మనం పెట్టిందే ఉండాలి, క్లిక్ బైట్ అవ్వకూడదు అండ్ బాగుండాలి. అండ్ ఇంకొకటి అయితే తీసుకుందాం. సెకండ్ థంబ్లైన్ వచ్చి గిరిజనుల కొండ గుగ్గిలం, యూట్యూబ్లో ఎవరు చూపించలేని అడవి గుగ్గిలం ఇదే అని పెట్టాను. అంటే
యూట్యూబ్లో ఇప్పటివరకు ఈ వీడియో అనేది ఎవరు చేయలేదు. అంటే గూగుల్ అని చూపించే వీడియో. అంటే ఈ వీడియోలోని నేను క్లిక్ బైట్ అయితే చేయలేదు, ఉన్నది ఉన్నట్టు పెట్టాను అండ్ అట్రాక్టివ్గా పెట్టాను అనమాట. ఆ మ్యాటర్ని ఏమంటారంటే ఇంప్రెషన్ అంటారు. ఆ ఇంప్రెషన్ కలగాలంటే ఖచ్చితంగా ఇటువంటి మ్యాటర్స్ అనేది పెట్టాలి. జస్ట్ గిరిజనుల కొండ గుగ్గులం అని పెడితే వ్యూస్ అయితే రావు. యూట్యూబ్లో ఎవరు చూడలేని అడవి గుగ్గులం అని పెట్టాను, అందుకు దీనికి వ్యూస్ అనేవి బాగా వచ్చాయి అన్నమాట. మనం ఏదైనా డిఫరెంట్గా మనం కింద కానీ పెట్టాలన్నమాట. అండ్ ఇంకొక తమ్లైన్ అయితే తీసుకుందాం. ఇంకొకటి తమ్లైన్లో కూడా గిరిజనుల అడ్డాకుల తీగ వడ్డించిన విస్తరి, అంటే ఏదో ఒక డిఫరెంట్ యూనిక్గా ఉండాలన్నమాట మనం పెట్టే తమ్లైన్. ఈ డే 6లోనైతే మీకు ఈ ఇంప్రెషన్ గురించి చెప్తాను. ఇంప్రెషన్ ఏందనేది తెలిస్తేనే మీరు ఒక తమ్లైన్ చేశారంటే దానికి వాల్యూ ఉంటుంది అనమాట. మీరు ఎంత అద్భుతమైన తమ్లైన్ చేసినా దాంట్లో మ్యాటర్ అనేది ఇంప్రెషన్గా లేకపోతే మీకు వ్యూస్ రావు. సో ఆ ఇంప్రెషన్ ఎలా కలిగించాలన్నది కొన్ని ఎగ్జాంపుల్స్ రూపంలో చూపిస్తున్నాను. అండ్ అదనమాట, ఇంకా కొన్ని అయితే పెట్టడం జరిగింది. సో అవన్నీ మీకు చూపిస్తాను. అండ్ ఇంకొకటి పెట్ ఛానల్ గురించి ఒక తమ్లైన్ చేసిన. సో ఇది చూడండి, ఇది మనకి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇది మొత్తం కింద వచ్చి 3 ఫొటోస్ పెట్టి మీద నుంచి దాని మ్యాటర్ అయితే రాశాను. అది ఎంత క్లియర్గా కనిపిస్తుందంటే ఎదుటి వ్యక్తి ఎలా చూసినా అది కనిపించాలన్నమాట. లేదు దీన్ని మనం ఎలా రాస్తారంటే కొందరు చెప్తా, బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ తీసేసుకుంటారు. బ్లాక్ తీసుకోవచ్చు, బ్లాక్ మీద ఏ కలర్ మ్యాచ్ అవుతుందో మీరు ఎప్పుడైనా చూసుకోవాలి. బ్లాక్ తీసుకొని మళ్ళీ దీని మీద ఫర్ సపోజ్ న్యూ టెక్స్ట్ ఉంది కదా, దీన్ని ఏం చేస్తారంటే జస్ట్ ఏ మీద క్లిక్ చేసి దీని కలర్ వచ్చి అసలు దాంతో కలర్ అయితే పెట్టేస్తారు. సో నార్మల్గా ఏదో ఒక కలర్ ఇలా పెట్టేస్తారు అన్నమాట. ఇందులో ట్రాన్స్పరెంట్ కలర్ ఏదో ఉంది, బ్లాక్ కూడా ఉంది. అది అసలు మ్యాచ్ అవ్వదు అండ్ ఎదుటి వ్యక్తికి కనిపించదు అనమాట. ఎప్పుడైనా మనం ఒక తమ్లైన్ చేసామంటే అది ఖచ్చితంగా ఎదుటి వ్యక్తికి బాగా కనిపించాలి. సో అలాంటప్పుడు మాత్రమే మనం ఒక తమ్లైన్ చేసినా అది ఇంప్రెషన్గా ఉంటుంది, ఎదుటివాడికి ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంది అనమాట. సో మనం చేసే తమ్లైన్స్ అన్నీ కొంచెం అట్రాక్టివ్ ఉండేలా చేస్తాము. సో అలాంటప్పుడు మాత్రమే ఎదుటి వ్యక్తికి నచ్చుతుంది. సో అలాంటప్పుడే క్లిక్ చేస్తాడు. ఇదిగోండి, ఇది చూడండి, ఇక్కడ కూడా నేను కొన్ని స్ట్రోక్స్ అయితే వాడాను, స్టిక్కర్స్ అయితే వాడాను. ఇక్కడ స్టిక్కర్స్ వాడి దీన్ని కొంచెం హైలైట్ చేశాను. ఇది కూడా చాలా మంచి తమ్లైన్. ఇది సింపుల్గా ఉన్నట్టు ఉంటుంది, కానీ ఇది కానీ సెర్చ్లోకి వెళ్ళిందంటే కంపల్సరీ మంచి వ్యూస్ అయితే వస్తాయి. సెర్చ్లోకి వెళ్ళాలంటే SEO కరెక్ట్గా ఉండాలి అండ్ యావరేజ్ డ్యూరేషన్ కరెక్ట్గా ఉండాలి అండ్ క్లిక్ త్రూ రేట్ కూడా ఇంపార్టెంట్. క్లిక్ త్రూ రేట్ అనేది తమ్లైన్ ఇంప్రెషన్ మీద వస్తుంది అనమాట. అందుకే Day 6లో మీకు తమ్లైన్ ఇంప్రెషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, వినండి. అండ్ మీరు ఒక తమ్లైన్ చేశారంటే ఖచ్చితంగా అది ఎదుటి వ్యక్తికి కనిపించాలన్నమాట. ఆ టెక్స్ట్ కొందరు రాస్తారు, జస్ట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అన్నీ బాగుంటాయి, కాకపోతే టెక్స్ట్ ఎలా ఉంటుందంటే అసలు అర్థం కాదనమాట. అంటే అసలు ఫాంట్, మీరు తీసుకున్న ఫాంట్ ఉంటుంది కదా, ఆ ఫాంట్ ఏంటంటే నేను తీసుకొని చూపిస్తాను. జస్ట్ ఇలా ఉంది కదా, సో చేయాలి అని పెడుతున్నాను, జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను అంతే. ఇలా చేయాలని ఉంది కదా, దీన్ని ఏం చేస్తారంటే జస్ట్ ఏదో ఒక ఫాంట్ అనమాట, అసలు సంబంధం ఉండదు, ఏదో ఒక ఫాంట్ అయితే పెట్టేస్తారు. ఏదో ఒక ఫాంట్ అసలు అవ్వదు అనే ఫాంట్ అయితే పెట్టేస్తారన్నమాట. ఏదో ఒకటి, ఇదైతే బాగానే ఉందిలేండి. నా దగ్గర ఫాంట్స్ అన్నీ బాగున్నాయి. పిచ్ ఫాంట్స్ కొన్ని ఉంటాయి, ఆ పిచ్ ఫాంట్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవడం వల్ల వేస్ట్. అయితే ఇవన్నీ ఎక్కడ వాడాలో అక్కడ వాడితే చాలా బాగుంటాయి. అవసరం లేని చోట వాడారనుకోండి అవి బాగోవు అనమాట. మెయిన్ చెప్పేది అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్లో చెప్పాలంటే, షుగర్ ఉన్నోడికి లడ్డు వేస్తే భోజనంలో ఆడికి ఇష్టపడదు, అంటే తినాలనుకున్న తిండు అనమాట. అదే ఇప్పుడు తినాలనుకున్నోడికి వేస్తే ఖచ్చితంగా తింటాడు, అదనమాట ఇది కూడా. ఇప్పుడు మనకి అవసరమైన దగ్గరే ఆ ఫాంట్లు వాడాలి, కానీ వేరే దగ్గర మీరు ఆ ఫాంట్లు వాడారనుకోండి ఖచ్చితంగా అది నచ్చదు, ఎవరు క్లిక్ చేయరు అనమాట. అది కొన్ని నేను ఫస్ట్లోనైతే నేను కూడా వరస్ట్ తమ్లైన్స్ చేసేవాడిని. అలాగా దీన్ని నేను డెవలప్ చేసుకొని ఎలా చేయాలి ఏంటి అనేది తెలుసుకొని చేయడం జరిగిందనమాట. సో మీ వరకు అందుకే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను నలుగురికి తమ్లైన్ చేసి మనీ ఎర్న్ చేసుకుంటున్నానంటే దానికి అర్థం నేను బాగా నేర్చుకోవడం వల్ల. మీరు కూడా నేర్చుకోండి. ఈ 30 days కోర్సులో ప్రతి ఒక్కరూ లైక్ కొట్టండి.
ఈ తమ్లైన్ చూడండి, సింపుల్గా ఉంది. లొకేషన్ మొత్తం పోర్ట్రేట్ అవుతుంది, మొత్తం కనిపిస్తుంది. నేను హైలైట్ అయ్యాను. ఒక పక్క మొక్కలు అండ్ మొబ్బలు, కొండలు అన్నీ హైలైట్ అయ్యాయి. ఇది ఇంప్రెషన్ అనమాట. ఎదుటి వ్యక్తి ఖచ్చితంగా కట్టిపడేసే ఇమేజ్. ఇలాంటి ఇమేజెస్ అయితే తీసుకోండి. మీరు తీసుకున్న ఇమేజ్ని స్క్రీన్ షాట్లు చేసి క్రోప్ చేసి అలా చేయకండి. మీరు క్యాప్చర్ చేసుకోండి లేదా పిక్చర్ తీసుకోండి. అప్పుడే పిక్చర్ క్వాలిటీ బాగుంటుందన్నమాట. వీలున్నంత వరకు మీరు ఏ వీడియో చేస్తున్నారో ఆ వీడియోని పిక్ తీసుకొని అది ఎడిట్ చేయండి తమ్లైన్కి. అప్పుడు మీ ఇంప్రెషన్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి ఛానల్ పెట్టడానికి గల కారణం ఇదే అని మీదైతే రాశాను కదా. దీన్ని బ్యాక్గ్రౌండ్లో ట్రాన్స్పరెంట్ కలర్ యూజ్ చేశాను. ఎల్లో అండ్ లైట్ ఎల్లో అండ్ గ్రీన్ అంటే లైట్ బ్లూ టైప్ వచ్చింది. అంటే డార్క్ గ్రీను మొత్తం 3 కలర్స్ మిక్సింగ్లో ఉన్నాయన్నమాట. సో అది మబ్బుల మీద పంపించి మీదైతే మనం టెక్స్ట్ రాసాం. అది సింపుల్గా ఉన్న అట్రాక్టివ్గా ఉంటుంది అన్నమాట జనాలకి. సో ఆ విధమైన ఇంప్రెషన్ అనేది కలిగించాలి. సో అలాంటప్పుడు మాత్రమే మీ తమ్లైన్స్కి మంచి వ్యూస్ వస్తాయి. తమ్లైన్స్ కాదు, వీడియోస్కి మంచి వ్యూస్ వస్తాయి. ఎప్పుడైనా సరే మనం యూట్యూబ్లో చూసుకుంటే మన వీడియోస్ చూస్తేనే జస్ట్ వీడియోస్ ఇలా ప్లే అవుతున్నప్పుడు తమ్లైనే ముందు కనిపిస్తుంది. తమ్లైనే ఖచ్చితంగా మేజర్ రోల్ పాటిస్తుంది అనమాట. తమ్లైన్ మీరు ఎంత బాగా చేసుకోగలిస్తే అంత మంచి వ్యూస్ అయితే వస్తాయి అన్నమాట. సో నేను అప్పుడప్పుడు కొంచెం మంచి తమ్లైన్స్ చేస్తాను అండ్ ఎక్స్పెరిమెంట్ తమ్లైన్స్ కూడా చేస్తాను. అవేంటంటే రెగ్యులర్గా ఇప్పుడు ఒక తమ్లైన్ చేసామంటే, ఇప్పుడు మీరు ఒక వ్లాగింగ్ ఛానల్ అనుకోండి, ట్రెండ్లో ఇప్పుడు ఏ తమ్లైన్ ఉందో చూసుకోండి. ట్రెండ్ అంటే ఒక్కొక్క జోనర్లో ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. వ్లాగింగ్లో ఒక స్టైల్ ఉంటుంది, కుకింగ్లో ఒక స్టైల్ ఉంటుంది. సో ఒక్కొక్క జోనర్లో ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఆ స్టైల్ని మీరు తీసుకురావడానికి ట్రై చేయండి. నేను చెప్తాను ఎలా చేయాలనేది. మీకు రానున్న రోజుల్లో కుకింగ్ తమ్లైన్స్ చూపిస్తాను అండ్ వ్లాగింగ్ తమ్లైన్స్ చూపిస్తాను, టెక్ ఛానల్ తమ్లైన్స్ చూపిస్తాను. మీ ఛానల్ కేటగిరీ ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నేను అక్కడ నుండి అయితే తెలుసుకొని తమ్లైన్స్ చేయడానికి ట్రై చేస్తాను. చాలామంది అడిగారు ఈ పిక్సెల్ ఆర్ట్ అండ్ పిక్సెల్ ల్యాబ్ వీటిలోనైతే మనం డౌన్లోడ్ చేసుకుంటుంటే మాకు డబ్బులు అడుగుతుందని. యాక్చువల్లీ అడగదు. ఒకసారి డిలీట్ చేసి మళ్ళీ రీస్టార్ట్ కొట్టి మళ్ళీ డౌన్లోడ్ చేసుకోండి. రూపాయి కూడా అడగదు అనమాట. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. Day 6 వీడియోలో ఇంప్రెషన్ అంటే ఏంటి, జనాలని ఎలా ఇంప్రెస్ చేయాలి, ఏ తమ్లైన్స్ ఎలా పెట్టాలి, ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ ఏంటి, వాటి గురించి అయితే చెప్పుకున్నాం అనమాట. Day 7లో మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎంత అడిగినా లైక్స్ అయితే కొట్టట్లేదు అనమాట. సో ఖచ్చితంగా లైక్ కొడతారు అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ వంశీ సైనింగ్ ఆఫ్. బాయ్ నౌ.